బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందజేస్తారు. లివిల్, చెప్పండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పై కోర్టు తీర్పును ఏ విధంగా చూడాలి? డీటెయిల్స్ ఏంటి? పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన అనంతరం కొద్దిసేపటి క్రితమే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే ఇటు స్పీకరు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో స్పీకరు నిర్ణయం తీసుకొని నేపథ్యంలో మరోసారి కూడా సుమోటోగా స్పీకర్ విచారణ చేపడతామని చెప్పేసి కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత దేవిప్రసాద్ గారు, చెప్పండి సార్, అసలు ఎట్లా చూడవచ్చు ఈ తీర్పును? ఈ తీర్పును మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ గారు ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీగా మేము అనేక సందర్భాల్లో స్పీకర్ను కలిసినాము, కోర్టుకు పోయినాము. ఇవాళ హైకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత 4 వారాల్లోగా దీని మీద డైరెక్షన్ కోర్టు ఇవ్వడం అనేటువంటిది మేము స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా మేము నమ్ముతూ ఉన్నాం ఈ ఫిరాయింపులు జరిగినటువంటి అన్ని శాసనసభ స్థానాల్లో కూడా మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి ఒక విశ్వాసం మాకుంది. ఒక న్యాయమైనటువంటి పోరాటంలో ఇలా విజయం సాధించడం అనేటువంటిది డెఫినెట్గా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని కొంత వీక్ చేయడానికి రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలను తీసుకుపోవడం, ఒకవైపు జరిగినటువంటి వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి గత సంక్షేమాన్ని అంతా కూడా ఒక రకమైనటువంటి దుశ్చర్యగా చూపించేటువంటి ఒక కుటిలమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రని డెఫినెట్గా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా పోరాటం చేస్తుంది. ఇది ఒక రాజకీయపరమైనటువంటి పోరాటం. మా ఓటుతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వేరే పార్టీలకు పోయి ఫిరాయించడం అనేటువంటిది ఇది దుర్మార్గం. ఇటువంటి దుర్మార్గాన్ని తప్పకుండా ప్రజాస్వామిక పద్ధతిలోనే ఎదుర్కొంటాం అనేటువంటి విషయాన్ని ఇవాళ మేము ఏదైతే అనుకున్నామో ఇవాళ హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తాము. అయితే ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఫర్దర్గా ఎట్లుంటుంది? స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే డెఫినెట్గా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఆలోచించి అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫిరాయింపు చేసినటువంటి నాయకులందరినీ కూడా రాజీనామాలు చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ న్యాయపరంగా పోరాడుతుంది, రకరకాల ఫోరాల మీద పోరాడుతుంది. అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణ కూడా మేము దిగుతాం. అయితే ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడున్న ప్రభుత్వాలు ఒక తీరు వివరిస్తే ఇక్కడున్న ప్రభుత్వం ఒక తీరు వివరిస్తుంది. దీన్ని ఎట్లా కంపేర్ చేయొచ్చు? డెఫినెట్గా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణి. వాళ్ళ శాసనసభ్యులు హిమాచల్ ప్రదేశ్లో పోతే గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. కోర్టుల వరకు కూడా వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇక్కడేమో ఇట్లా జరుగుతున్నటువంటి అంశాన్ని చూస్తాం. హిమాచల్ ప్రదేశ్లో డిస్క్వాలిఫై అయినటువంటి ఎవరైతే పార్టీలు ఫిరాయింపేస్తారో వాళ్ళకి పెన్షన్ రద్దని కూడా వాళ్ళు తీర్మానం చేసినటువంటి సందర్భాన్ని, ఇక్కడికి వస్తేనేమో పదవులు ఇస్తూ ఉన్నారు, అక్కడ పోతేనేమో పెన్షన్ రద్దు చేయమంటా ఉన్నారు, ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అంటే ఇది రేవంత్, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి వివాదంగా ఇది మార్చదలుచుకున్నారా అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. 2 నాలుకల దూరం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుటిలత్వాన్ని మేము డెఫినెట్గా ఎదుర్కొంటాం, బహిర్గతం చేస్తాం. వల్ల ఏదేమైనప్పటికీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. స్పీకర్ కూడా అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా మాకు అనిపిస్తుంది. లేని పక్షంలో మరోసారి మేము సుప్రీంకోర్టు మెట్లెక్కాలా, లేదంటే ఖచ్చితంగా న్యాయపరంగా ఎలాంటి అంశాలు తీసుకొని ముందుకెళ్లాలనేది మాత్రం మేము ఖచ్చితంగా భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తాం. మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. వాళ్ళ హైకోర్టు కూడా మాకు ఏదైతే మేము అనుకున్నామో అందుకు అనుగుణంగానే తీర్పు వచ్చింది. ఖచ్చితంగా 4 కావచ్చు, మొత్తం 10 మందికి కూడా ఇవాళ అనర్హత వేటు పడుతుంది. వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఒక రూలు, తెలంగాణ రాష్ట్రంలో ఒక రూలు. అంటే రాహుల్ గాంధీ ఏదైతే హైకమాండ్కి సంబంధించిన రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అనేది కూడా ఇవాళ అర్థమవుతలేదనే సిచ్యువేషన్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరునట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటేశారు, అక్కడ డిస్క్వాలిఫై చేశారు. అంతేకాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సైతం ఇవాళ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వరని చెప్పేసి ఒక బిల్లు పాస్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే 2 నాలుకల ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే హైకోర్టులో తీర్పు వచ్చిందో అది ఖచ్చితంగా స్వాగతించిన తీర్పు. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చి తీరుతాయి తెలంగాణ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ
నైతికంగా విజయం సాధించని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసినట్టయితే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నలుగురు ఏదైతే ఇవాళ నలుగురికి సంబంధించిన తీర్పు వచ్చిందో ఆ తీర్పు ఇవాళ ఖచ్చితంగా స్వాగతించబడ్డని చెప్తున్నారు. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా న్యాయమే గెలిచిందని కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గాదర్ సార్ చెప్పండి, ఇవాళ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన తీర్పు వచ్చింది, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, గతంలో సుప్రీంకోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఏమనంటే ఎమ్మెల్యేస్కి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కువ టైం తీసుకొని మొత్తం వాళ్ళ టర్మ్ అయిపోయిందాక టైంపాస్ చేసేటువంటి పరిస్థితి ఉండకుండా ఇమీడియట్గా 3 monthsలోనే దాన్ని డిస్క్లోజ్ ఏదో ఒక ఫైనల్ డిసిషన్ తీసుకొని స్పీకర్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మాట గతంలో సుప్రీంకోర్టు ఒక సర్క్యులర్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనము మీకు కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా స్పీకర్ అంటే ఆయన పట్టించుకుంటలేడు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం హైకోర్టును అప్రోచ్ అయినాం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ బేస్ చేసుకొని మనం హైకోర్టును అప్రోచ్ అయినాం. హైకోర్టు గతంలో కూడా 4 వారాల టైం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమన్నదంటే 4 వారాల టైం ఇస్తూ ఈరోజు కొత్తగా చెప్పినటువంటి మాట, ఒకవేళ మీరు కనుక 4 వారాల్లో కంప్లీట్ చేయకపోతే మేము సుమోటోగా స్వీకరించి కేసుని మేము విచారణ చేపట్టి క్లియర్ చేస్తాము అన్నారు. ఆటోమేటిక్గా కళ్ళ ముందర కనపడుతున్నాం, దానికి పెద్ద ఆధారాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు దాని నాగేంద్ర అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగానే పోటీ చేసే మరి దానికి పెద్ద ఆధారాలు ఏముంటాయి? కాబట్టి హైకోర్టు తీర్పు తొందరలోనే వస్తుంది. ఎట్లా స్పీకర్ పట్టించుకోడు. ఆ హైకోర్టు సుమోటోగా తీసుకొని ఇమీడియట్గా జడ్జిమెంట్ రావడం ద్వారా వాళ్ళందరూ కూడా అనర్హతకు గురవుతారనేటువంటి ఒక క్లియర్ ఒక ప్రాస్పెక్ట్ మాత్రం కనపడతా ఉంది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఒకలాగా వ్యవహరిస్తుంది, తెలంగాణ రాష్ట్రం కోసం ఇంకోలాగా వ్యవహరిస్తుంది. ఎట్లా చూడొచ్చు దీన్ని అంతా? దానికంటే కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10th షెడ్యూల్లో మేము ఇది చేస్తాం అది చేస్తాం, రాజ్యాంగాన్ని ఇంకా పటిష్టం చేస్తాం, చట్టం తీసుకొస్తామని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు వింది. అలా రాహుల్ గాంధీ ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు. మేనిఫెస్టోలో వారు పెట్టినటువంటి దానికే వారు కట్టుబడలేరంటే వాళ్ళ దొంగ నీతి అనేటువంటిది అర్థమవుతుంది. ఇది దొంగ నీతి ఒక దిక్కు. ఒక దిక్కు హర్యానాలో వాళ్ళ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తేనేమో అక్కడ కంప్లైంట్ చేస్తారు. ఇది ద్వంద్వ నీతి. అంటే ద్వంద్వనీతి వాళ్ళకే జరిగింది, దొంగనీతి వాళ్ళకే జరిగింది. ఇలాంటి లంఘన దొంగని చాలా క్లారిటీగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ పార్టీ ఫిరాయింపులే కదండి, వారు చెప్పినటువంటి ఏ మాటలు నెరవేర్చే పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ లేదు. మేనిఫెస్టో పెట్టినటువంటి ఏ అంశాన్ని, కాబట్టి ఏ అంశాన్ని నెరవేర్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశాన్ని కూడా నెరవేరుస్తారని చెప్పేసి ప్రజలు ఏమనుకుంటలేరు. వల్ల ఏదేమైనప్పటికీ మేనిఫెస్టోలోనే కేంద్ర సంబంధించిన రాహుల్ గాంధీ ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టింది. ఫిరాయింపులకు సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాం, ఫిరాయింపులు అయితే వెంటనే వేటు పడేలా మేము చర్యలు తీసుకుంటామని ఫిరాయించి మేనిఫెస్టో పెట్టినప్పటికీ కూడా ఇవాళ కనీసం ఆ మేనిఫెస్టోను ఫాలో కాకపోవడం చూస్తుంటే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనం అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి చూసినట్టయితే హైకోర్టులో ఇవాళ వచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. త్వరలో కూడా డిస్క్వాలిఫై అవుతారు, మాకు ఉప ఎన్నికలు వస్తాయన్న భరోసా కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇవాళ బీఆర్ఎస్ నుంచి పార్టీ వీడి కాంగ్రెస్లో చేరిన వారికి ఒక ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.